రాజధానిపై వైసీపీ అనవసర విమర్శలు చేస్తోందన్నారు మంత్రి నారాయణ. ముఖ్యమంత్రికి ఇచ్చిన స్థలంలో ఎలాంటి ఇబ్బందులు లేవని, రైతులకు గతంలో చెప్పినట్టే ప్లాట్లు కేటాయించామని అన్నారు. అమరావతిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి ప్రసన్న ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మంత్రి నారాయణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ప్రధానంగా వైసీపీ నేతలు సామాన్య రైతులకు ఒక న్యాయం, ముఖ్యమంత్రికి ఒక న్యాయం, ఈ రకంగా ల్యాండ్ అలాట్మెంట్ జరిగిందని వ్యాఖ్యానిస్తున్నారు. దీని మీద మీరు ఏం చెప్తారు? ఇక్కడ ల్యాండ్స్ అలాట్మెంట్ లో సాఫ్ట్వేర్ ఉందండి, చాలా పర్ఫెక్ట్ గా మోర్ ట్రాన్స్పరెంట్ సాఫ్ట్వేర్. ఆ వెబ్సైట్ లో అన్ని ఏ రోజు లాటరీ వేస్తే ఆ రోజు యాక్చువల్ స్క్రీనింగ్ చేస్తారు. లాటరీ వేసే ముందు కూడా లాటరీ వేసే దగ్గర ప్లాన్ పెడతారు, ఎక్కడెక్కడ ప్లాట్లు ఖాళీగా ఉన్నాయని. అది దాంట్లో పార్టిసిపేట్ చేయదలుచుకుంటే వాళ్ళు విత్డ్రా కూడా కావచ్చు. ఆ స్వేచ్ఛ కూడా ఇచ్చాము. చాలా ట్రాన్స్పరెంట్గా యాక్చువల్గా ప్లాట్లు అలాట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎటువంటి అవినీతి జరగలేదు. ఏదో అంటే వాళ్ళు చెప్పేది అబద్ధాలని చెప్పడానికి ఏంటంటే ల్యాండ్ ఇచ్చాము, రైతులకి ప్లాట్లు అలాట్ చేయలేదని అదొక అబాండేస్తున్నారు. ఇక్కడ 30,753 మంది రైతులు ప్లాట్లు ఇచ్చారు. ఎన్ని ఎకరాలు ఇచ్చారు? 35,017 ఎకరాలు. 35,017 ఎకరాలు ఇస్తే 34,527 ఎకరాలు ప్లాట్లు ఇచ్చేసాం. లాటరీ వాళ్ళకి అయిపోయింది, లాటరీ అయిపోయింది. కేవలం ఇవ్వాల్సింది 489 ఎకరాలే. అది కూడా 674 మంది రైతులు. అది కూడా ఎందుకు పెండింగ్ పడింది? వాళ్ళ మధ్య డిస్ప్యూటు, కోర్టు కేసులు, ఇలా రకరకాలు. అంటే సైట్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళు చనిపోవటం, వాళ్ళ వారసత్వం ఎవరికి రావాలా, ఈ డిస్ప్యూట్ ఉంది. 98.6%కి ప్లాట్లు ఇవ్వటం జరిగింది. 98.6 ఇవ్వాల్సింది కేవలం 1.4%. వాళ్ళలో కూడా ఈరోజు ఇమీడియట్గా ఇవ్వటానికి ఉండేది 59 మంది రైతులకి 144 ఎకరాలే. ఆ 140 ఎకరాలు కూడా యాక్చువల్గా లాటరీ వేస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, మ్యాప్ చూసుకుంటున్నారు, మేము దీంట్లో పార్టిసిపేట్ చేయము, నెక్స్ట్ దాంట్లో చేస్తామని పోతున్నారు. కాబట్టి సిఆర్డే ఎవ్రీ వీక్, ఎవ్రీ ఆల్టర్నేట్ వీక్ లాటరీ వేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన అనుచరులకి, అనుయాయులకి హైకోర్టు సెక్రటరియట్ దగ్గరలో ఫ్లాట్స్ కేటాయించి మిగిలిన వాళ్ళకి దూరంగా ఇచ్చారు. ముఖ్యమంత్రి నివాసాన్ని గ్రీన్ బెల్ట్ లో ఉంచాల్సిన అవసరం ఏమొచ్చిందంటే ఇక్కడ రైతులకి ఆ రోజు కండిషన్ ఏంటంటే ఏ విలేజ్ లో రైతు ఇస్తే ఆ విలేజ్ లో ఇవ్వాలా. ఆ విలేజ్ లో అయిపోతే పక్క విలేజ్, ఆ విలేజ్ అయిపోతే పక్క విలేజ్. అదే పద్ధతిలో ఇక్కడ పోతుంది. వ్యవస్థీకృత అవినీతి అని ఒక కామెంట్ ప్రధానంగా అమరావతికి సంబంధించి చేయడం జరిగింది. అంటే వాళ్ళు చెప్తారు, ఎందుకంటే బిల్డింగులు హైదరాబాద్ సెక్రటరియట్ ఇంత అయిందని, ఢిల్లీ ఇంత అయిందని చెప్పారు. అసలు రియాలిటీ మొత్తం తీసుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చింది చెప్పారు. నేను మళ్ళీ డేటా తెప్పించి చక్కగా మీ టీవీల ద్వారా చెప్పా. కాబట్టి డేటా కరెక్ట్గా తీసుకొని కరెక్ట్గా చెప్తే ప్రజలు నమ్ముతారు. ఇప్పుడు వాళ్ళు చెప్పారు, నేను డేటా తెప్పించా, దానికి చెప్పా, ఏమైంది? వాళ్ళు చెప్పేది అబద్ధాలని తేలింది. కాబట్టి ఎవరు మాట్లాడినా మీరు ఉన్నది మాట్లాడండి. ఎంతో వేగవంతంగా అమరావతి జరుగుతుందండి. అమరావతి మీరు ఎన్ని చెప్పినా ఆగదు. ఎంతో ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం. ఇక్కడ ఎక్కడా అవినీతి లేదు. ఇది ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము టార్గెట్ ప్రకారం కంప్లీట్ అవుతాం. రైతులు కూడా ఒక అలాట్మెంట్స్ ప్రకారమే ప్లాట్ల కేటాయింపు కూడా జరిగిందని మంత్రి